ఒక గ్రామంలో ఒక పేదవాడు ఉండేవాడు. అతను రోజూ అడవికి వెళ్ళి గొర్రెలను మేపుకొని తిరుగు ప్రయాణంలో కట్టెలు కొట్టుకువచ్చి సంతలో అమ్ముకునేవాడు. అలా తను కట్టెలు అమ్మగా వచ్చిన డబ్బుతో తాను సంతోషంగా గడపసాగాడు. ఒకరోజు తాను కట్టెలు కొట్టడానికి అడవికి బయలుదేరుతుండగా తన కొడుకు కూడా తన వెంట వస్తానని మారాన్ చేశాడు. సరే అని తనతో పాటు తన కొడుకుని కూడా తీసుకొని వెళ్ళాడు. గొర్రెలను తన కొడుకుకి అప్పగించి దూరంగా కట్టెలు కొట్టడానికి వెళ్ళాడు. కొంచెం సేపటికి ఆ పిల్లవాడికి గొర్రెలు మేపటం విసుగేసింది. తనకి ఒక ఆలోచన వచ్చింది. అంతలో పిల్లవాడు నాన్న పులి అని అరవటం మొదలుపెట్టాడు. అది విన్న వాళ్ళ నాన్న పరుగెత్తుకు వచ్చి చూశాడు. అక్కడ పులి తనకు కనిపించలేదు. నాన్నను చూసిన పిల్లవాడు నవ్వసాగాడు. వాళ్ళ నాన్న తిరిగి కట్టెలు కొట్టడానికి వెళ్ళాడు. మరలా పిల్లవాడు పులి అని అరిచాడు. మరలా తిరిగి నాన్న పరుగెత్తుకొచ్చాడు. నాన్నను చూసి పిల్లవాడు మళ్ళీ నవ్వాడు. నాన్న పిల్లవాడిని మందలించి తిరిగి కట్టెలు కొట్టుకోవడానికి వెళ్ళాడు. ఈసారి నిజంగా పులి వచ్చింది. దానిని చూసి భయపడిన పిల్లవాడు నాన్నా పులి, నాన్నా పులి అని అరిచాడు. అది విన్న వాళ్ళ నాన్న మళ్ళీ పిల్లవాడు అబద్ధం ఆడుతున్నాడని అనుకొని పట్టించుకోలేదు. ఈ లోపల పులి గొర్రెలను తినేసింది. నీతి: అవసరమైన అబద్ధం ఆడరాదు. అనగనగా ఒక ఊరిలో రమేష్, సురేష్ అనే ఇద్దరు అన్నాతమ్ముళ్ళు ఉండేవారు. సురేష్కి డబ్బు మీద ఆశ ఎక్కువగా ఉండేది. రమేష్కి కొంత పొలం, పనికిరాని వస్తువులు ఇచ్చి మిగిలిన ఆస్తి మొత్తాన్ని సురేష్ తీసుకున్నాడు. రమేష్ తనకి ఉన్న కొంత పొలంలోనే కష్టపడి కూరగాయలు పండించేవాడు. అలా కొంతకాలం గడిచినది. వర్షాకాలంలో వరదలు బాగా రావటం వల్ల పంట మొత్తం పోయినది. తినడానికి తిండి కూడా లేక ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ అమ్మడానికి వర్తకుడి దగ్గరకు తీసుకువెళ్లగా అందులో కొన్ని తీసుకుని కొన్ని పనికిరావు అని తిరిగి ఇచ్చేస్తాడు. ఆ వస్తువులని తీసుకొని ఒక పాత చెంబుకి ధరలేదు అని తనకి తిరిగి ఇచ్చేస్తాడు. ఆ చెంబును తిరిగి తీసుకొని వెళ్ళిపోయాడు. అలా వచ్చిన డబ్బుతో చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు. వచ్చిన లాభం అంతా ఆ చెంబులో ఉంచేవాడు. మరుసటి రోజు ఆ డబ్బు చూడగా అది రెట్టింపు అయి ఉండగా ఎంతో ఆశ్చర్యపోతాడు. రెండవ రోజు కూడా అలాగే జరగడంతో ఎంతో ఆనందపడ్డాడు. అప్పుడు ఆ చెంబులో ఏదో మహిమ ఉందని గుర్తిస్తాడు. రోజూ అలా తను సంపాదించిన ధనాన్ని చెంబులో పెడతాడు. వచ్చిన ఆ డబ్బుతో వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తాడు. ఇంకా కొంతకాలానికి పెద్ద ఇల్లు కూడా కట్టుకుంటాడు. ఇవన్నీ చూసి సురేష్ ఆశ్చర్యపోతాడు. ఇంత ధనం ఎలా వచ్చిందని దొంగచాటుగా గమనిస్తూ ఉంటాడు. రమేష్ ఆ చెంబులో పెట్టిన ధనం రెట్టింపు అవడం చూసి ఆశ్చర్యపోతాడు. ఒకరోజు రమేష్ ఇంట్లో లేని సమయం చూసి సురేష్ ఆ చెంబుని దొంగలిస్తాడు. సురేష్ కూడా వచ్చిన లాభాన్ని దానిలో పెట్టి ఉంచేవాడు. మరుసటినాడు ఎంతో ఆశగా వెళ్లి చూడగా డబ్బు రెట్టింపు కాకపోగా సగం అయింది. రెండవ రోజు కూడా అలాగే జరిగింది. ఇది ఏదో తేడాగా ఉంది అని ఆ చెంబులో డబ్బును వేయటం మానేసి ఎప్పటిలాగానే బీరువాలోనే పెట్టేవాడు. తరువాత రోజు బీరువా తెరిచి చూడగా డబ్బు సగం అవడం చూసి ఆశ్చర్యపోతాడు. తర్వాత రోజు దేవుడు కలలో కనిపించి ఇతరుల కష్టాన్ని దోచుకుంటే నష్టపోక తప్పదు అని చెప్తాడు. దానితో సురేష్కి బుద్ధి వచ్చి ఆ చెంబును తీసుకువెళ్లి రమేష్కి ఇచ్చి క్షమించమని కోరుతాడు. నీతి: దురాశ దుఃఖానికి చేటు. ఒక ఊరిలో రామయ్య, సోమయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. వారిరువురు ఎంతో స్నేహపూర్వకంగా ఉండేవారు. రామయ్య ఏదో పని నిమిత్తం పక్క ఊరు నుండి వస్తూ ఉంటే ఒక చెట్టు కింద చిన్న కుందేలు ఉంటుంది. దానిని చూసిన రామయ్య కుందేలును పట్టుకోవాలని దగ్గరకు వెళ్తాడు. కానీ కుందేలు పారిపోతుంది. అలా కుందేలు వెంట పరిగెత్తుతూ వెళ్లిన రామయ్యకి అక్కడ ఒక సంచి కనబడుతుంది. అందులో బోలెడంత ధనం ఉంటుంది. ఆ ధనాన్ని తీసుకొని రామయ్య తన ఊరికి వెళతాడు.
ఊరికి వెళ్ళిన రామయ్య జరిగిన కథ అంతా స్నేహితుడు సోమయ్యకు చెప్తాడు. అప్పుడు సోమయ్యకు ఒక మాయదారి ఆలోచన వస్తుంది. తను కూడా ఆ చెట్టు దగ్గరికి వెళితే కుందేలు వస్తుందని, ధనం దగ్గరికి తీసుకెళ్తుందని పక్క ఊరిలో చెట్టు దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఒక రోజంతా కూర్చొని ఉంటాడు. అయినా కుందేలు రాదు. అక్కడ 2 రోజులు కూర్చొని కుందేలు కోసం ఎదురు చూస్తాడు. అయినా కూడా కుందేలు రాదు. ఇంకా కుందేలు రాదని అర్థమవుతుంది రామయ్యకి. ఇంకా ఇక్కడే ఉంటే ఆకలితో తన ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా ఉన్నాయి అని తన ఊరికి వెళ్ళి జరిగిన కథ అంతా రామయ్యకి చెప్తాడు. అప్పుడు రామయ్య, ఒరే పిచ్చి సోమయ్య, అదృష్టం ఎదురు చూస్తే రాదు, అది వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి అని చెప్తాడు. కష్టాన్ని నమ్ముకో, అదృష్టాన్ని కాదు అని చివరిగా తన మిత్రునికి నచ్చజెప్తాడు. నీతి: విజయవంతం కావడానికి అదృష్టం 1% ఉంటే సరిపోతుంది. అదే కష్టం 99% ఉంటే అదృష్టం లేకున్నా విజయం సాధిస్తావు. ఒక అడవిలో ఒక భక్తుడు దేవుడు ప్రత్యక్షం కావడం కోసం ఘోర తపస్సు చేస్తున్నాడు. ఎంతకీ దేవుడు ప్రత్యక్షం అవ్వడం లేదు. ఒకవేళ దేవుడు ప్రత్యక్షమైతే ఒకసారి స్వర్గానికి వెళ్ళి రావాలని కోరికగా ఉంది అని అనుకుంటాడు. ఇంకొక కోరిక స్వామి, నాకు జీవితాంతం బ్రతకాలని, ధనం కావాలని అడుగుతానని స్వార్థంతో తపస్సు చేస్తూ ఉంటాడు. 3 వసంతాల తరువాత దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఏమి కావాలి భక్తా? ఒక కోరిక మాత్రమే కోరుకో అని అంటాడు. క్షణం ఆలోచించకుండా భక్తుడు, స్వామి, స్వర్గం చూడాలని ఉంది అని అడుగుతాడు. అప్పుడు వెంటనే దేవుడు భక్తునికి స్వర్గం చూపించి క్షణంలో కిందికి తీసుకువస్తాడు. అప్పుడు వెంటనే భక్తుడు, ఏంటి స్వామి, ఒక్కసారి అలా చూపించి కిందకు తీసుకొచ్చావు, కనీసం 1 గంటైనా స్వర్గంలో ఉండి వచ్చేవాళ్ళం కదా అని అన్నాడు. అప్పుడు దేవుడు, భక్తా, నీవు ఏమి కోరుకున్నావు? స్వర్గం చూడాలని ఉంది అన్నావు, చూపించి తీసుకొచ్చాను. నువ్వు ఉండాలని కోరుకోలేదు కదా, చూడాలి అన్నావు, చూపించాను. నీ కోరిక తీరిందా అని అడిగాడు. అప్పుడు భక్తుడు, స్వామి, ఇంకా ఒక కోరిక అని అడిగాడు. వెంటనే దేవుడు, భక్తా, నీకు ముందే చెప్పాను కదా ఒకే కోరిక కోరుకోవాలి అని. నీ ఒక్క కోరిక అయిపోయింది. ఇక నీవు జీవితాంతం తపస్సు చేసినా నేను మళ్ళీ రాను అని దేవుడు వెళ్ళిపోయాడు. స్వార్థంతో చేసేది భగవంతుడి పూజ అయినా సరే ఆ ప్రతిఫలం సంతోషాన్ని ఇవ్వదు. నిస్వార్థంగా అందరూ బాగుండాలని కోరుకుంటే అందరిలో మనము ఉంటాం కనుక మనం కూడా బాగుంటాము. రామయ్య, కృష్ణయ్య ఇద్దరు మంచి మిత్రులు. ఒకరోజు ఇద్దరూ కలిసి తమ పొలాలు చూసుకోవడానికి వెళ్ళాలని నిశ్చయించుకుంటారు. రాత్రి వర్షం పడిన కారణంగా కంకులు ఏమైనా పాడయ్యాయేమోనని చూద్దామని రామయ్య అంటాడు. సరే వెళ్దాం అని పొలానికి బయలుదేరతారు. రామయ్య, కృష్ణయ్య ఇద్దరూ వారి పొలాలు చేరుకుంటారు. రాత్రి విపరీతంగా వర్షం పడిన తరువాత కూడా తమ పొలంలో పంటకు ఏ నష్టం జరగనందుకు సంతోషించారు. సరే ఇంటికి వెళ్దామని బయలుదేరుతుండగా కృష్ణయ్య తన పక్క పొలంలో ఉన్న సోమయ్య పొలం గట్టు మీద ఒక కుందేలు వెళ్ళటం చూస్తాడు. ఆ కుందేలును పట్టుకోవాలని ఆతృతతో సోమయ్య పొలాన్ని తొక్కుకుంటూ వెళ్తాడు. ఇది చూసిన రామయ్య కృష్ణయ్యను గట్టిగా మందలించాడు. కృష్ణయ్య పట్టించుకోకుండా పరుగెత్తుతూ వెళ్తూ సోమయ్య పొలాన్ని తొక్కేశాడు. చివరికి ఆ కుందేలు కూడా దొరకలేదు. మరుసటి రోజు ఉదయం మళ్ళీ వాళ్ళు పొలం చూసుకోవడానికి వెళ్తారు. కృష్ణయ్య పొలంలో కంకులన్నీ ఎవరో తీసుకెళ్తారు. ఏమైంది అని పక్క పొలం వారిని విచారించగా రాత్రి దొంగలు వచ్చి పంటనంతా దోచుకెళ్లారు అని తెలుస్తుంది. కృష్ణయ్యకు అప్పుడు అర్థమవుతుంది, మనం ఒకరికి చెడు చేయాలని చూస్తే మనకు అదే జరుగుతుంది, మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది.